దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ తీవ్రతపై ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణులు గోపి శ్రీకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 1,00,000 జనాభాకు సగటున 2.34 రేటుతో దాదాపు 31,800 కొత్త ఐబీడీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఆచార్యుడిగా సేవలందించి జీర్ణకోశ, కాలేయ రుగ్మతలు, అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ చికిత్సల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ స్పెషలిస్ట్ గోపి శ్రీకాంత్ ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్లో కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్గా సేవలందిస్తున్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదే పదే వచ్చే విరేచనాలు లేదా మలంలో రక్తం పడటాన్ని చాలామంది సాధారణ పైల్స్ లేదా ఇన్ఫెక్షన్గా భావించి ఉపేక్షిస్తున్నారని, దీనివల్ల పేగులలో శాశ్వత గాయాలు ఏర్పడి పరిస్థితి విషమిస్తోందని వివరించారు. అల్సరేటివ్ కోలైటిస్, క్రోన్స్ డిసీజ్ అనే ప్రధాన రకాలతో కూడిన ఈ వ్యాధి చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు అందరినీ కబలిస్తోందన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ జీర్ణకోశ విభాగం సకల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన సంరక్షణను అందిస్తూ సంక్లిష్టమైన కేసులను సైతం విజయవంతంగా చికిత్స చేస్తుందన్నారు. సంస్థ మార్కెటింగ్ ప్రతినిధి ఎస్వి రామకృష్ణ పాల్గొన్నారు. అలాగే కొన్ని ఇమ్యూన్ సెల్స్ మన బాడీలోనే తేడాగా మారి మన ఓన్ బాడీని డ్యామేజ్ చేయడం ట్రై చేస్తుంది. మనకి ఎలాగైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని రకరకాలు ఉంటాయో మనకి ఇమ్యూన్ సెల్స్ అలాగే వర్క్ చేస్తూ ఉంటాయి. మనం అన్ని ఇమ్యూన్ సెల్స్ని సైలెంట్ చేసి సప్రెస్ చేయకుండా ఏదో ఒకే సెల్ లైన్ని మనం సైలెంట్ చేయడం వల్ల ఈ జబ్బును కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ బయోలాజికల్ స్మాల్ మాలిక్యూల్ వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తగ్గి రెస్పాన్స్ రేట్స్ పెరిగినాయి. సర్జరీ నెసెసిటీ కూడా బాగా తగ్గిపోయింది. సో ఐబీడీ ఎవరికైనా ఉందా లేదా అని ముందు గుర్తించాలి. ఒకసారి గుర్తించిన తర్వాత భయపడకుండా దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా కంట్రోల్లో చేయొచ్చు. మరి రాకుండా చేయడం ఎలాగా? ఒకప్పుడు ఎక్కడో వెస్ట్లో ఉన్నదాన్ని భారతదేశంలో ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నాం? మరి ఒకప్పుడు ఇండియాలో ఇంత లేదు కదా. ఏంటంటే మన భారతదేశంలో వెస్టర్న్ డైట్ అంటే పాశ్చాత్య ఆహార అలవాట్ల కారణంగా ఈ జబ్బు బాగా పెరుగుతుందని కానీ అర్థమైంది. ఇప్పుడు మనకి ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవ్వచ్చు, లేదా మనం ఈ ఫుడ్ ప్రిజర్వేటివ్స్, శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎక్కువ బయట ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఈ జబ్బు వస్తుంది అనేది లెక్క. మరి రాకుండా ఏం చేయాలంటే మనం దీంట్లో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, శాకాహారం, నాన్ వెజ్ అయితే ఎగ్స్ అని, ఫిష్ కానీ, చికెన్, రెడ్ మీట్, మటన్ అది తగ్గించి ఈ ఎగ్, ఫిష్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడం వల్ల రెగ్యులర్గా హెల్దీ వెయిట్ ఉండడం, అలాగే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ జబ్బు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఏంటంటే ఎప్పుడైనా మీకు ఫస్ట్ మనం దీన్ని క్లుప్తంగా చెప్పడానికి, మనకి ఎప్పుడైనా అంటే కడుపులో నొప్పి 2 వారాల మించి వచ్చినా, అర్థం కాకుండా బరువు తగ్గినా, లేదా మోషన్లో విరోచనలోని బ్లడ్ పడతా ఉన్నా, లేకపోయినా మోషన్లు ఎక్కువ వారాలు అవుతున్నా, వీళ్ళందరూ ఐబీడీ ఉందా లేదని తప్పకుండా దగ్గరలో ఒక డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి కొన్ని టెస్టులు, ఎస్పెషల్లీ కొలనోస్కోపీ చేయడం వల్ల మనం రోగ నిర్ధారణ చేయొచ్చు. అలాగే దీనికి చాలా మంచి వైద్యం ఉంది. జబ్బుని పూర్తిగా కంట్రోల్లో పెట్టవచ్చు.